అబ్బబ్బబ్బా! ఎన్ని సంవత్సరాలయిపోయినాయో ఇది తిని హనీ దయ వల్ల మళ్ళీ తినాల్సొచ్చింది. నాకు తెలిసి 90స్ కిడ్స్ అందరికి ఇది తెలిసుంటది. ఇది చూడంగానే చిన్న చిన్న మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయో లేదో కామెంట్ చేయండి. ఇంతకీ ప్రాసెస్‌లోకెళ్ళిపోద్దాము. ముందుగా అయితే మంచిగా శనగపిండిని జల్లించుకోవాలనమాట. జల్లించుకున్న శనగపిండిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇట్లా ఉండలు లేకుండా ఈ మిశ్రమం వచ్చేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్ వేసి ఇంకోసారి కలుపుకోవాలనమాట. మంచిగా కలుపుకున్నాక చిన్నలు గిన్నో లేకపోతే గెంటో ఉంటే తీసుకొని వాటి మీద ఇట్లా పోసుకున్నారంటే ఈవెన్‌గా మధ్యలో పెట్టుకొని పోసుకోండి. బూందీలాగా వచ్చిద్ది. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఏం చెప్పక్కర్లేదు. దీన్ని ఎక్కువసేపు కూడా ఫ్రై చేయక్కర్లా. హై ఫ్లేమ్ లో పెట్టి బూందీ వేసారంటే ఇట్లా ముచ్చల్లాగా వస్తాయి అనమాట. మంచిగా బూందీ చేసేసుకున్నాక ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయింది. దాంట్లో ఏం వేసారంటే ఒక కప్ షుగర్ కి హాఫ్ కప్ వాటర్ పోసి ఇట్లా తీగ పాకం వచ్చేటట్టు చూసుకోవాలి. తీగ పాకం వచ్చేసిందంటే ఇంకా మనం బూందీని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నారంటే చిన్నప్పుడు స్వీట్ బండ్ల మీద ఎగపడి తినే వాళ్ళం. అదేనండి స్వీట్ బూందీ రెడీ అయిపోద్ది. చెప్పడం మర్చిపోయా, యాలక్కాయలు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ ఇంకా బాగుంటది అనమాట. స్కూల్ కి స్వీట్ బండ్ వచ్చిందంటే ముందు తీసుకునేది ఇదే. మీరైతే ఏం తీసుకునే వాళ్ళో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్